చదువుల తల్లే కాదండోయ్, చదువుల స్వామి కూడా ఉన్నారని మీకు తెలుసా? చదువు పేరు వినగానే మన మనసులో మెదిలే దేవత సరస్వతి తెల్ల చీరతో దర్శనమిస్తుంది. అంతేకాదు వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికి ఆది దేవతగా సరస్వతి దేవుని పూజిస్తారు. కానీ చదువుల తల్లే కాక చదువుల స్వామి కూడా ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యను వివేకాన్ని ఇచ్చే దేవుడు హయగ్రీవుడు అంటూ ఉంటారు మన పెద్దలు. మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుణ్ణి హయశీర్షిక అని కూడా అంటారు. ఏపీలోని హిందూపురం, మచిలీపట్నాల్లో హయగ్రీవ ఆలయాలు కూడా ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయాల్లో హయగ్రీవుడికి ప్రముఖ స్థానం ఉంది. ఆయనకు మొత్తం 4 చేతులు ఉంటాయి. అందులో పై 2 చేతులలో శంఖ చక్రాలు ఉంటాయి. కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. ఆ రోజు హయగ్రీవుడికి పూజ చేస్తే చదువు బాగా వస్తుందని ప్రజల నమ్మకం. జై శ్రీరామ్.